అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. సహజంగా ఒక అమ్మాయిని వేధిస్తే పోలీసులు రక్షణగా నిలుస్తారు. పోలీసులు సరిగా స్పందించకపోతే ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. కానీ ఒక ప్రభుత్వమే ఒక అమ్మాయిని ఎరాచ్ చేయమని చెప్తే పోలీసులే రౌడీలాగా మారితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వింత సంఘటన మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. గత 2 రోజులుగా వార్తలు వింటున్న దాని ప్రకారం ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ రకంగా వేధించిందో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ కేసు పూర్వపరాలేంటి, ఆ అమ్మాయిని ఎలా వేధించారు, ఎందుకు వేధించారు, ఈ మొత్తం విషయాలను మనకు వివరించే దానికోసం ఆ అమ్మాయి తరపు అడ్వకేట్గా ఉన్నటువంటి ఈ కేసును మొత్తం చూస్తున్నటువంటి ప్రముఖ అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి అసలు ఏం జరిగింది ఒక్కసారి బ్రీఫ్గా చెప్తారా మన ఆడియన్స్ కోసం? ఈ కేసులో ప్రధానంగా ఇబ్రాహీంపట్నం పోలీసు వాళ్ళు ఫిబ్రవరి 2, 2024 తేదీన ఒక కేసుని రిజిస్టర్ చేశారు. ఆ కేసు కె విద్యాధర్ అనేటువంటి ఆయన ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ఉదయం 6:30 గంటలకి ఒక టైపోగ్రాఫికల్ రిపోర్ట్, కంప్యూటర్ రిపోర్ట్ తోటి ఇస్తే మేము వెంటనే రిజిస్టర్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పేసి పోలీసు వాళ్ళ కథనం. దీంట్లో సెక్షన్ 384, 385, 386, 388, 420, 467, 468, 471 మరియు 120B IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు 2వ తేదీ నమోదు చేసిన వెంటనే 3వ తేదీన ముంబై వెళ్లి పోలీస్ అధికారులు జత్వాని, వారి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ మదరు, ఫాదరు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఆంధ్రాకి తరలించారు. 3వ తేదీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు 6వ తేదీ కోర్టులోకి తీసుకొచ్చి రిమాండ్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడ మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు ఈ విధంగా చేశామని చెప్పేసి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 6వ తారీఖు రిమాండ్ ఇచ్చిన వెంటనే బెయిల్ వేయకుండా, వాళ్ళకి బెయిల్ సదుపాయం లభించకుండా 26/2/2024 తేదీన బెయిల్ వేయటం జరిగింది. ఆ బెయిల్ దాని ప్రకారంగా బెయిల్ 12/3/2024 ఈజీగానే వస్తుంది సార్ ఈ కేసుకి, ఈ సెక్షన్స్ కి. సహజంగా ఏంటంటే 420 7 సంవత్సరాల లోపు శిక్ష విధించదగిన కేసులన్నింటిలో అరెస్ట్ తో పని లేకుండా 41 నోటీస్ ని సర్వ్ చేయాల్సిన పని ఉంటుంది. అయితే ఈ కేసులో కావాలని ఫ్యాబ్రికేషన్, అదేవిధంగా ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్, ఫోర్జరీ అనే కేసులు పెట్టడం వల్ల 10 సంవత్సరాలు శిక్ష విధించదగిన 467 సెక్షన్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంటే ఇట్లాంటి కేసులో వారం 10 రోజుల్లో బెయిల్ రావాలి. కానీ బెయిల్ అప్లై చేయడానికి 20 రోజుల టైం తీసుకోవడం జరిగింది. తర్వాత 12/3/2024 కండిషన్ తోటి బెయిల్ మంజూరు కావడం జరిగింది. ఈ కండిషన్ కూడా ఏం చెప్పారంటే కోర్టు జ్యూరిడిక్షన్ 2 నెలల పాటు వీళ్ళు వదిలి వెళ్ళబోదని, రెండవది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 5 లోపల సంతకం పెట్టి పోలీసులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి బెయిల్ ఆర్డర్ లో పేర్కొన్నారు. అప్పటికే 2 నెలలుగా జైల్లో ఉండి అరెస్ట్ అయిన తర్వాత 2 నెలలు పైగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ కస్టడీలో కానీ జైల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు మరలా ఇంకొక 2 నెలలు ఇక్కడే ఉంటాం అనేటువంటిది చాలా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము ఇమీడియట్ గా గౌరవ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి విజయవాడ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి కండిషన్ ఏదైతే ఇంపోజ్ చేశారో కోర్టు, దాన్ని రిలాక్సేషన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత 8/4/2024 తేదీన అప్పుడు కమిషనర్ గా ఉన్న కాంతిరాణ్ రాణా టాటా వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ని ఇవ్వడం జరిగింది. నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, ఈ కేసు తీసేయాలి, కేసే కాదు మొత్తం నా అకౌంట్స్ ని సీజ్ చేశారు, బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ అన్ని సీజ్ చేశారు, దీనివల్ల మేము కుటుంబం గడవటమే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది, మేము అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. అది కమిషనర్ గారి దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఈమె గతంలో ముంబైలో ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ జంతాల మీద, ఆ రిపోర్టు ఈమె పరోక్షంలో అక్కడ ఈ కేసు ఫిర్యాదుదారు అందుబాటులో లేనందున ఈ కేసు క్లోజ్ చేస్తామని రిపోర్ట్ ని ఫైల్ చేశారు. కాబట్టి తర్వాత ఆలోచిస్తే ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆ కేసుకి ఈ కేసుకి కావాలనే ప్రత్యక్ష సంబంధం ఉంది. అక్కడ కేసుని విత్డ్రా చేయించుకోవడం కోసం ఈ కేసు ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని బంధించి ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తా ఉంది. ఇది కూడా ఇటీవల కాలంలో బయటకు వచ్చింది ఈ ఉదంతం అనేటువంటిది. అక్కడ కేసు క్లోజర్ అయింది, అట్లాగనే అక్కడ కేసు క్లోజ్ చేయడం కోసం ఇక్కడ ఈ పని చేశారనేటువంటిది వస్తా ఉంది. మీరు సీనియర్ అడ్వకేట్,
ప్రభుత్వమే ఒక అమ్మాయిని పని కట్టుకొని కక్ష కట్టుకొని పోలీసులే కావాలని చేయటం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? ప్రభుత్వ సలహాదారు ఆదేశాల మేరకు పోలీసులే కావాలని చేసే పని ఎప్పుడన్నా జరిగిందా? ఈ వింత సంఘటన ఇదేనా? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా అన్యాచురల్ గా ఉంది కేసు విషయాలు. నేను 2.5 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తాను. ఇది ఒక పెక్యులర్ కేసు అని అనుకోవాలి. అయితే దీని వెనక ఎవరున్నారు ఏందనేటువంటిది ఇది ఒక రాజకీయ వివాదం. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే పోలీసు అధికారుల పాత్ర ప్రత్యక్షంగా ఉందనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసు అధికారులు ఆ విధంగా ఎవరైనా పొలిటికల్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశం. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాబట్టి రాజకీయాల జోలికి వెళ్ళను. అయితే ఖచ్చితంగా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో, అది అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని తేల్చాలి. సార్ కాదు, మీరు అడ్వకేట్ వృత్తిలో ఉండే రాజకీయాల ద్వారా పోను, రాజకీయ కామెంట్ చేయను అంటున్నారు. కానీ కాకి డ్రెస్ వేసుకున్న రాజకీయ నాయకులతో కలగలిపి కేసులు పెడుతుంటే ఇంకా మీరు చాలా మంచోళ్ళు కాబట్టి పద్ధతిగా నాకు రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు. కానీ ఏదో 3 సింహాలు టోపీ పెట్టుకొని కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళే రాజకీయ నాయకులతో టైప్ అవుతున్నారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఏ వృత్తికైనా ఒక ఇంటిగ్రిటీ, ఒక ఆనెస్టీ అనేది ఉండాలి. మేమేం చెబుతున్నాం అంటే ఇప్పుడు రాజకీయంగా దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాన్ని నేను ఇక్కడ డిక్లేర్ అయితే నేనేం రూల్ అవుట్ చేయట్లేదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని నేనేం రూల్ అవుట్ చేయట్లేదు. కాదు నేను అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నానంటే మీరు యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగంలో లేరు, ఒక పర్టికులర్ వృత్తిలో ఉన్నారు. మీకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకపోవటాన్ని ఎవరు అప్డేట్ చేయలేరు. కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, ప్రజలు ట్యాక్స్లను జీతాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటానికి వీలు లేదు. వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. కానీ ఆ ధర్మాన్ని కూడా పక్కన వదిలేసి రాజకీయ నాయకులతో టైప్ అయి ఒక అమ్మాయి మీద ఇలా ముందుకు తీసుకెళ్ళటాన్ని ఎలా చూడాలి అనేది నా పాయింట్. ఖచ్చితంగా మీరు అన్న వాటికి నేను ఏకీభవిస్తాను. ఎవరైనా సరే ఒక ఉద్యోగ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా ఐపీఎస్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్. ప్రభుత్వ విభాగంలో దానికి బ్రహ్మోన్నతమైనటువంటి పాత్ర ఉంది. సహజంగా మెరిటోరియస్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెరిటోరియస్ ఆ వృత్తిలోకి వస్తారు, ఆ కాంపిటీషన్ లో సక్సెస్ అవుతారు. వాళ్ళు అంత పై స్థాయిలో చదువుకొని మంచి తెలివితేటలను ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారనేటువంటిది మన ఊహకందనాంశం. రెండోది, ఇక్కడ ఏంటంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అధికారులకు మాత్రం ఖచ్చితంగా అన్బయాస్డ్ గా వ్యవహరించాలి, ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ఈ కేసు పూర్వపరాలను చూస్తే ఖచ్చితంగా దీని వెనక ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ పనిచేసిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంత అబ్నార్మాలిటీగా 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం, 3వ తారీఖు వెంటనే వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంత టైం తీసుకోవచ్చు. రెండోది, ఇది సివిల్ ఇష్యూ ఇన్వాల్వ్ అయింది. ఒక అగ్రిమెంట్ ఏదో ఫ్యాబ్రికేట్ చేశారని చెబుతున్నట్టు నిజమా అబద్ధమా అనేటువంటి తేల్చుకోవాలి, లేదా ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించాలి, సిగ్నేచర్ టాలీ పంపించాలి. ఇవన్నీ ఏం జరగకుండా సెర్చ్ వారెంట్, ఫారిన్ పాస్పోర్ట్ అన్ని ముందస్తుగానే తీసుకొని నిమిషాల మీద ఆగమేఘాల మీద 6:30 గంటలకు రిపోర్ట్ ఇవ్వటం ఏంది, వెంటనే రిజిస్టర్ చేయటం ఏంటి, మేజిస్ట్రేట్ గారి దగ్గర సెర్చ్ వారెంట్ తీసుకోవడం ఏంది, ఫారిన్ పాస్పోర్ట్ సిపి గారు ఇవ్వటం ఏంది, మళ్ళా తెల్లారికెళ్ళా అక్కడ వెంటనే అరెస్ట్ చేసి తీసుకురావడం అంటే సమ్ అన్యాచురల్ థింగ్ ఈస్ హ్యాపెండ్. 50,000 కోట్లు దోచుకున్న ఆయన బయట తిరుగుతూ ఉంటారు, మడ్డలు చేసిన ఆయన బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ప్రభుత్వ పదవుల్లో కూడా ఉంటారు, ప్రజాప్రతినిధులుగా కూడా ఉంటారు. కానీ ఒక అమ్మాయిని మాత్రం ఇలా అరెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదరు కల్నల్ గా రిటైర్ అయ్యారు నేవీలో, వాళ్ళ మదర్ రిజర్వ్ అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి డబ్బుల్ని బ్యాంక్ లో పెట్టుకుంటే దాన్ని కూడా ఫ్రీజ్ చేయడం అంటే ఎంతకంటే అన్యాయం ఇంకోటే ఉంటుంది. రెండోది, పోలీసులు చేశారు. అరెస్ట్ సందర్భంలో ఖచ్చితంగా బంధువులకి న్యాయవాదులకి తెలియజేసుకునే హక్కు ఏ ముద్దాయికైనా ఉంటుంది. అది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. కానీ అలాంటి హక్కును కూడా ఎక్సర్సైజ్ చేయకుండా పోలీసు వాళ్ళు వాళ్ళని బలవంతంగా ఇక్కడ కిడ్నాప్, ఒక రకంగా పోలీసులే ఒక చట్టాన్ని ఉపయోగించుకొని దొడ్డదోవన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారనేది మనకు స్పష్టంగా ఈ మొత్తం పూర్వపరాల పరిస్థితి మీకు రిమాండ్ రిపోర్ట్ అనేది స్పష్టంగా ఉంటది. ఎన్ని గంటలకు అరెస్ట్ చేసాం, ఏం చేసాం, సెర్చ్ ఎన్నింటికి చేసాం, మొత్తం వాళ్ళే వివరించారు. కాబట్టి ఇంత అన్యాచురల్ గా ఒక్కరోజే ఎన్నిటిని మొత్తాన్ని పూర్తి చేసేసుకొని వాళ్ళని ఇక్కడ తీసేటువంటి వాళ్ళేమి దేశద్రోహులు కాదు, లేకపోతే వాళ్ళేమి విచ్ఛిన్నకరమైన యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయట్లేదు. ఒక రెస్పెక్టబుల్ కాదు కదా. ఇందులో డాక్టర్ యాక్టర్ కూడా
క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏంటో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బెయిల్ రాకుండా నిరోధించి, రెండోది తప్పుడు కేసులు ఆ అగ్రిమెంట్ చూస్తే అర్థమవుతుంది. 2018లో అగ్రిమెంట్ చేసుకుంటే ఆ 2020లో ఆస్తి కొంటే ఆ యొక్క ఇంటిని 2018లో ఈ అగ్రిమెంట్ లో ఉదహరిస్తారు. అంటే చూడండి, 2018 అగ్రిమెంట్ 2020లో ఏమో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ అడ్రస్ ని 2018 డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తారు. ఎట్లా చేయగలుగుతారు? అంటే దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ అగ్రిమెంట్ అని. వాళ్ళంతా వాళ్ళే ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసుకుని అది ఆమె ఫోర్జరీ చేసిందని చెప్పేసి ఆమె మీద కేసు పెట్టి బెయిల్ రాకుండా నిరోధించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఇప్పుడు ఈ కేసు విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి ఫోర్జరీ డాక్యుమెంట్స్ పోలీసులే క్రియేట్ చేశారన్నది కూడా ఒక రకంగా అర్థమవుతుంది మీ మాటలు పెట్టి. కాబట్టి పోలీసుల మీద ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు? ఇప్పటికే చంద్రబాబు గారు స్పందించారు, ప్రభుత్వం ఉన్నత స్థాయి. ఇప్పుడే మనకు అందిన సమాచారం ఏంటంటే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారం పోలీసు వాళ్ళు స్పెషల్ టీం ఏర్పాటు చేసి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయబోతా ఉన్నారు. బాధితురాలకు న్యాయం చేస్తామని కూడా ప్రభుత్వ అధికారులు హామీ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ ఏర్పాట్లు మాట్లాడారు, కేసును ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. మంచిది, ఆ విధంగా చేస్తే మరీ మంచిది. రెండోది ఏంటంటే బాధితురాలకి నష్టపరిహారం కూడా చెల్లించాలి, ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి జరిగినటువంటి ఇది. కాబట్టి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ సీజ్ అయ్యాయి, 17 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు మొత్తం 17 బ్యాంక్ అకౌంట్లు. అక్రమాస్తుల కేసులో దోచుకున్నారనుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి సార్. అందుకని నేను అందుకే చెప్పాను మీకు, రాజకీయ పరమైన అంశాలు లేదా ఇతర అంశాలు కాదు, కానీ ఒక క్లయింట్ కి నాకు న్యాయం చేసినట్టు ఆ బాధ్యత. నేను కూడా రాజకీయాలు మాట్లాడారు సార్, ఒక జర్నలిస్ట్ గా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి వస్తుంది. నేను ఈ మధ్య కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి మీద అత్యంత ఘాతకంగా అత్యంత దారుణంగా జరిగింది. దేశవ్యాప్తంగా కూడా దానికి నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అక్కడ జరిగిన సంఘటనని ఆ నిందితులను ఈ రోజు స్టిల్ అది ఇంకా గ్యాంగ్ రేపా లేదా సింగిలే చేశారా అనేది కూడా తేల్చలేదు. ఇంకా పైగా ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద లాఠీచార్జ్ జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా ఒక అనుమానం ఏంటంటే అక్కడ నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుందన్న ఒక అనుమానం కలుగుతున్నటువంటి దానిలో ఇప్పుడు అంతకు మించి ప్రభుత్వమే ఒక అమ్మాయి మీద దారుణాన్ని చేపించింది, అమ్మాయిని వేధించింది అంటే, ప్రభుత్వ పెద్దలు చేశారు అంటే ఇక ఎంతకన్నా దారుణం ఏముంది? అంటే వ్యవస్థల మీద మహిళలకి నమ్మకం పోవటానికి కదా. ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే వ్యవస్థలనే ప్రజలను రక్షించడానికి ఉండాలి. ప్రభుత్వ డబ్బు రేపు ఇంకొకరు అమ్మాయిని కదా అంటే భయపడతారు సార్. ప్రభుత్వాన్ని రక్షణ కల్పించినప్పుడు, పోలీసులు రౌడీలుగా మారినప్పుడు, ఆకతాయిని కట్టడి చేసి మహిళకి రక్షణ ఉన్నాం మేమని చెప్పాల్సిన వాళ్ళే మహిళల్ని వేధిస్తున్నప్పుడు రేపు అమ్మాయిని కంటే భయపడతారు సార్. అమ్మాయిని కలాలంటే ఆలోచిస్తారు సార్. అమ్మాయి ఎందుకు కంటే మనం పెంచగలమా, రక్షణ ఇవ్వగలమని ఆలోచిస్తారు సార్. ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ బిడ్డకే ఈ దేశంలో రక్షణ లేదంటే, ఒక ఆర్బీఐలో ఉద్యోగం చేస్తున్న తల్లి వాళ్ళ బిడ్డకే రక్షణ లేదంటే, ఒక డాక్టర్ చదువుకున్న హీరోయిన్గా రాణించాలనుకున్న చదువుకున్న కుటుంబంలో చదువుకున్న వ్యక్తికే రక్షణ లేదంటే, సామాజిక కుటుంబంలో మహిళ కనాలంటే భయపడతారు సార్. అందుకని ఈ విషయం చాలా సీరియస్గా ఖచ్చితంగా రాజకీయాలు ఇన్వాల్వ్ అయినప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. అందుకే నేను అంటుంది ఏంటంటే, ఒకటి ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అదేవిధంగా బాధితురాలు కూడా పోలీసులకి సరైనటువంటి వివరాలు, పూర్తి వివరాలు, ఎందుకంటే ఫోన్లో ఆమె అక్కడ బొంబాయిలో ఉంది. మనం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో లేకపోతే వీటి ద్వారానో కమ్యూనికేట్ జరుగుతున్నాం. ఫిజికల్ గా వచ్చిన తర్వాత ఆమె బాధలన్నీ ఆమెకు ఏం జరిగింది అనేటువంటి ఆమె స్వయంగా మీడియాకి కానీ పోలీస్ అధికారులకు కానీ ఖచ్చితంగా చెప్తుంది. అది తొందరలోనే జరుగుద్ది. అయితే ఇప్పటికే ప్రభుత్వం మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించి బాధితురాలకి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. డీజీ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారు, వీళ్ళందరూ. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తే ఖచ్చితంగా బాధితురాలు వచ్చి వాస్తవాలు చెబుతుంది. బాధితురాలు చెప్పే వాస్తవాలను బట్టి ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, చట్టం అందరికీ ఒకటే సమానం, చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ విధంగా లీగల్ స్ట్రగుల్ చేయడానికి కూడా బాధితురాల పక్షాన సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కల్ప్రిట్స్ ఎవరుంటే వాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ నాయకులా లేకపోతే పోలీస్ అధికారులా, ఇండివిజువల్సా, ఎవరనేది అంత నిమిత్తం లేకుండా ఖచ్చితంగా వాళ్ళని జైళ్లలో కరకటాలను లెక్కించాల్సినటువంటి సమయం మాత్రం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.